తెలంగాణ బీజేపీ పార్టీ ప్రక్షాళన చేపడుతోంది. గీత దాటిన వారిపై వేటు వేసేందుకు కమ్మలనాథులు సిద్ధమయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ధర్మారావు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు పార్టీ శ్రేణుల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించిన కమిటీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో మాట్లాడిన తర్వాత చర్యలు తీసుకోనుంది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే చర్యలు తప్పవని ఇటీవల పార్టీ అగ్రనేత అమిత్ షా సంకేతాలు ఇచ్చారు. మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు ఇదే విషయంపై మా ప్రతినిధి అజయ్ లైవ్ లో. అజయ్, లక్ష్మి, బీజేపీ పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రక్షాళన చేపట్టింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ కొంత అలజడి రేగిందని చెప్పుకోవచ్చు. పార్టీలో ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ పార్టీ ఓటమికి కారణం మీరంటే మీరు అంటూ ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టడం అయితేనేమి, కమెంట్స్ చేయడం అయితేనేమి, ఆర్టికల్స్ రాయడం అయితేనేమి, ఇట్లా అనేక పరిణామాలు అయితే పార్టీ శ్రేణుల నుండి వెలువడుతున్నాయి. ఇది పార్లమెంట్ ఎన్నికల ముందు ఇలా జరగడం అనేది కొంత పార్టీకి నష్టం కలిగించే విషయం కావడంతో పార్టీ కార్యాలయంలో డిసిప్లినరీ కమిటీ సమావేశమైంది. ఎవరెవరి మీద అయితే సోషల్ మీడియాలో కంప్లైంట్స్ వచ్చాయో, అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, మీడియాలో పోస్టులు పెడుతున్నారని, లేదా మీడియాకు బైట్స్ ఇస్తున్నారు కానీ ఆర్టికల్స్ రాస్తున్నారని కానీ పార్టీ శ్రేణుల నుండి వచ్చినటువంటి కంప్లైంట్స్ అన్నిటి కూడా ఈరోజు పార్టీ క్రమశిక్షణ కమిటీ ధర్మారావు, నామోజీ నాగూరాం లాంటి నేతలంతా కూడా కూర్చొని దాన్ని కొంత పరిశీలించినట్టుగా తెలుస్తుంది. దాదాపు 30 నుండి 40కి సంబంధించినటువంటి ఫిర్యాదులపైన వాళ్ళు ఇలా కొంత పరిశీలన జరిగింది. ఎవరెవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చేసిరో, ఎవరెవరైతే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారో, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరినీ పార్టీ నుండి సస్పెండ్ చేయడం, లేదా వాళ్ళకి నోటీసులు ఇచ్చి మీరు మీ పద్ధతి మార్చుకోకపోతే వేటు పడుతుందన్న సంకేతాలు ఇచ్చే దిశగా అయితే వాళ్ళకు నోటీసులు ఇచ్చే దిశగా పార్టీ కొంత సీరియస్గా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చినటువంటి అమిత్ షా పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా చర్యలు చేపట్టినా, పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడినా ఉపేక్షించలేదని, పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లే లక్ష్యంగా గెలిచేందుకు ప్రయత్నం చేయాలంటూ కూడా సీరియస్గా కొంత వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా ఈటల రాజేందర్, బండి సంజయ్ ఈ ఇద్దరు వారి అనుచరులను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి అనుచరులే ఎక్కువగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నట్టు పార్టీ దృష్టికి వచ్చినట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు కామెంట్స్ చేసినా, లేదా ఎవరు పోస్టులు పెట్టినా కూడా వారిపై చర్యలు తీసుకునేందుకైతే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు 30 నుండి 40 మందికి సంబంధించినటువంటి పోస్టులను కూడా ఈరోజు వాళ్ళు పరిశీలించినట్టు తెలుస్తుంది. అయితే వీటన్నిటి కూడా ఒక క్రోడీకరించి రాష్ట్ర అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్లి ఆ తర్వాత నోటీసులు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి సందర్భం కూడా కనబడుతుంది. ఇప్పటికే కొంతమందికి క్రమశిక్షణ పరంగా చర్యలు తీసుకునేందుకు ఏదైతే పేపర్లలో ఆర్టికల్స్ రాయడం అయితేనేవి, అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసినందుకు గాను ఇప్పటికే కొంతమందికి సస్పెండ్ చేస్తూ వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం కూడా కనబడుతుంది. ఇలాంటి అంటే ఏదైతే పార్లమెంట్ ఎన్నికల ముందు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా, పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విషయాలను బహిర్గతం చేసేందుకు ప్రయత్నం చేసినా అది పార్టీకి నష్టం చేకూర్చే పని కాబట్టి ఖచ్చితంగా అలాంటి వ్యక్తులపైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తినైనా కూడా ఉపేక్షించేది లేదు అంటూ కూడా కొంత పార్టీ సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అమిత్ షా కూడా ఇటీవల వచ్చినటువంటి సందర్భంలో కొంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎవరైతే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళపైన సీరియస్గా కఠినంగా వ్యవహరించాలంటూ కూడా ఇటు రాష్ట్ర అధ్యక్షుడికి, పార్టీ శ్రేణులకు, ముఖ్య నేతల సమావేశంలో కూడా చెప్పినట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళందరినీ గుర్తించి వారిపైన చర్యలు తీసుకునేందుకైతే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక సీరియస్గా తీసుకునే చర్య కాబట్టి పార్టీ ప్రక్షాళన దిశగానే అడుగులు వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఇలాంటి సంస్కృతి బీజేపీలో లేదని చెప్పుకోవచ్చు. ప్రతిసారి ఇలాంటి సంస్కృతి కాంగ్రెస్లో ఉండేది. కాంగ్రెస్లో ఒక లీడర్పై మరో లీడర్ అనుచరులు కానీ, ఒక లీడర్పై మరో లీడరు కామెంట్ చేసుకోవడం కానీ చూసేవాళ్ళం. కానీ ఆ సంస్కృతి ఇప్పుడు బీజేపీలో కూడా మొదలైందని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోని పార్టీ నేతలే అంతర్గతంగా చర్చించుకునే పరిస్థితి వచ్చినటువంటి నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ బయటికి కావడం మాత్రం రాష్ట్ర బీజేపీ వర్గాల్లో కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ 30 నుండి 40 మంది ఉన్న నాయకులు ఎవరు,
లేదా కార్యకర్తలు ఎవరైనా ఉన్నారా, కార్యకర్తలైనా నాయకులైనా చర్యలు తీసుకుంటే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు పెట్టే పోస్టులు కానీ చేసే కామెంట్స్ కానీ ఏ విధంగా ఉంటాయి, ఈ చర్యల వల్ల వాళ్ళు కంట్రోల్ అవుతారా లేకపోతే మరింతగా పెరిగిపోయే అవకాశం ఉందా? ఎందుకంటే బీజేపీలో ఎక్కువగా డెడికేటెడ్గా పనిచేసే కార్యకర్తలే ఉంటారు, పార్టీ ఎదుగుదల కోసం ప్రయత్నించే వాళ్ళే ఉంటారు, అంతే తప్ప పార్టీకి నష్టం చేసేందుకు మా ఉద్దేశం ఇది కాదు అని కూడా చెప్పుకునే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు అయితే ఉంటాయి. మొత్తానికైతే పార్టీ క్రమశిక్షణ కమిటీ అయితే సమావేశమై ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నారో వారిపైన చర్యలు తీసుకునేందుకైతే సిద్ధమైందని చెప్పవచ్చు. దాని లక్ష్యం. ఓకే, థ్యాంక్ యూ అజయ్.